నీ జీవనోపాధి సంబంధమైనటువంటి విషయాలలో నీకు వైఫల్యాలు కలిగించి మానసిక క్షోభకు గురి చేసి, ఒక పక్క నీ పని ముందుకు పోకుండా చేసి, మరో పక్కన వ్యక్తులు వచ్చి నిన్ను ఒత్తిడి చేసేటట్టు చేసి, ఒక భయంకరమైన మెంటల్ టార్చర్కి నిన్ను గురి చేస్తున్న ఏ వ్యక్తులు కాదు, శక్తులు, కొన్ని దుష్ట శక్తులు. బంధించండి, నేను బంధిస్తానన్నాడు. అంటే బంధించకపోతే బంధింపబడవు. విడుదల చేయండి, నేను విడుదల చేస్తానన్నాడు. అంటే విడుదల చేయకపోతే విడుదలలోకి రావు. అందుకే రెండు చేయాలి. బలవంతుడైన వాడు బంధించిన వాళ్ళని మనం యేసు నామము చేత విడుదల చేయాలి. బలవంతులు ఉన్నారు భూమి మీద, వాడి బ్యాచ్ వాళ్ళు అనేక మంది మనుషుల్ని రకరకాల కట్లలో బంధించారు. నీ భర్త తాగుబోతుగా ఉన్నాడంటే, బయట పడాలనుకుంటున్నా కూడా బయట పడలేనంత బానిసైపోయాడు అంటే సగం అతని మానసిక బలహీనత అయితే, రెండవది దాన్ని ఆధారం చేసుకుని వానిని ఆ త్రాగుళ్ళలో బంధించి కట్టి పడేసిన దెయ్యం పని అది. నువ్వేం చేయాలి తెలుసా? నా భర్తను మార్చు ప్రభా, నా భర్తను ఆ త్రాగుడు నుంచి విడిపించు ప్రభా అని అడుగుతాం. ఇక నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే, త్రాగుడు అనే కట్ల చేత నా భర్తని బంధించిన ఆ బంధకాలన్నిటినీ యేసు నామంలో తెంచేస్తున్నాను, నా భర్తని ఆ కట్లలో నుండి విడుదల చేస్తున్నాను అని పలకాలి. నా బిడ్డని ఆ కట్లలో నుంచి యేసు నామములో విడుదల చేస్తున్నా అని విడుదల నువ్వు ప్రకటించాలి. ఇక్కడ ఎన్ని కట్లు ఉన్నాయంటే, రకరకాల కట్లు. వ్యసనాల కట్లతో కొంతమందిని గట్టిపడేశాడు ఆ లూసిఫర్ గాడు. రోగాల కట్లతో కొంతమందిని గట్టిపడేశాడు. 18 సంవత్సరాలు నడుము వంగి దురాత్మ పీడితురాలై బాధపడుతున్న ఆమెని స్వస్థపరిచి యేసుప్రభు ఏమన్నాడు? 18 సంవత్సరాలుగా సాతాను కట్లలో బందీ అయిపోయిన ఈ బిడ్డ ఎక్కడ, ఏ కట్లలో బందీ అయింది? సాతాను కట్లలో బందీ అయిపోయింది. అంటే కట్టుగట్టేశాడు అన్నమాట వాడు. అందుకే యేసు చెప్పాడు, మీరు వేటిని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను అక్కడ అన్నాడు. అంటే సంవత్సరాలుగా రోగపు కట్లలో బందీలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారని గుర్తించాలి. అందరికీ వచ్చిన జబ్బులన్నీ శరీరాన్ని బట్టి వచ్చినాయి కాదు, దురాత్మల వల్ల కూడా కొంతమంది జబ్బుల పాలై ఉన్నారు. శరీరాన్ని బట్టి కొంతమందికి రోగాలు వస్తే డెవిల్స్ వల్ల కూడా కొంతమందికి జబ్బులు వచ్చినాయి. వాటిని వెళ్ళగొట్టినప్పుడు, వాటిని బంధించినప్పుడు, ఆ బాధలో ఉన్న వారికి విడుదల ప్రకటించినప్పుడు, శరీరాన్ని బట్టి వచ్చినాయి అయినా సరే మనం వారికి విడుదల ప్రకటించినప్పుడు ఏమన్నాడు? నేను అక్కడ విడుదల చేస్తాను. అంటే నువ్వు ప్రకటించకపోతే చేయాతి కాదు, నువ్వు ప్రకటించు. ఇది ముఖ్యమైనదా కాదా? అసలు మనం దీన్ని పట్టించుకుంటామా? అసలు ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని తీసుకుంటామా మనం? గుర్తుపెట్టుకో, రోగపు కట్లలో కొంతమంది, అప్పుల బాధలలో, అప్పులు అనే కట్లలో కొంతమంది, ఆత్మహత్య ప్రేరణ, చావాలి అనే ఆలోచనలో కొంతమంది, అదొక దయ్యపు కట్టు. నిరంతరం అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఉట్టి పుణ్యానికి సావు అనే ఆలోచన కలుగుతుంటుంది. కొంతమందికి వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, విచ్చలవిడి లైంగిక పాపాన్ని కూర్చున్నటువంటి తలంపులు, అదో కట్లు. అది తప్పురా, అది ఆలోచించకూడదు అట్లా అంటే, ఏమో నాకు అదే ఆలోచనలు వస్తున్నాయి అంటాడు. కట్టి పడేసింది వాడిని అందులో. ఇక వాడు దాని చుట్టే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఇక దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఇక మీరు ఏది నీకు ఒక వ్యసనంగా మారిపోయిందో, దేనికి నువ్వు బానిస అయిపోయావో,
ఏది నీకు మనశ్శాంతి లేకుండా బంధించి పడేసినట్టుగా దాని నుంచి విడుదల పొందలేని స్థితిలో బందీవైపోయి ఉన్నావో అవన్నీ కూడా అపవాది నీకు కట్టిన కట్లే. నీ పిల్లలు దేనిలో బందీలు అయిపోయారో వాడి కట్లలో వారు బందీలు అయిపోయారు. గుర్తుపెట్టుకో. నీ ఇంటివారు, నీ సమాజపు వారు అందులోనే బందీలు అయిపోయి ఉన్నారు. ఒక గ్రామానికి నువ్వు వెళతావు, ఒక వీధికి నువ్వు వెళతావు, వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళకి దేవుని గురించి చెప్పబోతావు, వాడు వినడు. ఒకవేళ విన్నా మొహమాటానికి సగం విన్న తర్వాత ఏది కీలకమైన మాట ఉందో వాడు ఆలోచించేది, ఆ మాట వాడికి నువ్వు చెప్పబోయేంతలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఎంతమందికి ఉంది అనుభవం? ఏదో ఒక అభ్యంతరం వచ్చేసిద్ది, ఆటంకం వచ్చేసిద్ది. చెప్పుకొచ్చి ఈ ఒక్క మాట వీడి చెవిలో పడితే వీడి ఆలోచనలో పడే అవకాశం ఉందన్న ఏ మాట ఉంటుందో ఆ మాట నువ్వు చెప్పబోయేసరికి వాళ్ళు లేచి వెళ్ళటమో, ఎవడో ఒకటి వచ్చి పిలవటమో, ఏదో శబ్దాలు రావటమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ రావటమో, వాడి ఫోన్ రింగ్ అవటమో, ఆడికి సంబంధించిన వాళ్ళు పిలవటమో, లేకపోతే ఆడి కడుపులో నొప్పి రావటమో, ఆడ అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని పోవటమో, ఆడ పోయి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ 2 ముక్కలు చెప్తానంటే ఈసారి వచ్చినప్పుడు నేను వింటాలే అని పోవటమో జరిగినాయా లేదా? అదే వాడికి ఒక సినిమా స్టోరీ చెప్పు నువ్వు. అదే వాడికి ఏదన్నా పక్కోడు చెడిపోయిన వారని చెప్పు, వాడి టిట్ట చేశాడంట అని చెప్పు, వాడి ఫోన్ రింగ్ అవ్వదు, వాడి కడుపులో నొప్పి అప్పటిదాకా ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ లేకి మ్యాటర్ మొదలు పెట్టావో వాడికి స్వస్థత వచ్చింది. అర్థమైందా? అప్పటిదాకా వాడి విపరీతంగా నొప్పితో బాధపడేవాడు కూడా అట్లా అప్పటిదాకా వాయో అనేవాడు కూడా. అదే దయ్యపు స్వస్థత అన్నమాట. అదే నువ్వు దేవుని గురించి చెప్పేవాడికి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవాడు కూడా ఎక్కడైనా బాధ వచ్చింది. ఏం జరుగుతుందో ఆలోచన రాలేదా? ఏం జరుగుతుందో రాలేదా? అర్థం కాలేదా? చాలా చోట్ల చూసా. వాక్యం చెబుతానా, పల్లెటూళ్ళలో పోయి కూటం పెట్టి క్లైమాక్స్కి వచ్చిందాక వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వింటుంటారు. ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో, అసలైన విషయం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయబోయే ముందు గొల్లుమని లెగుస్తారు గొడవ. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నోళ్ళే అన్యులు ఆ చుట్టుపక్కల కూర్చొని ఉంటారుగా, ఈ ఇళ్లలోకి పోయి కొట్టుకొని బయటకు వస్తుంటారు. ఒక ఇంట్లో కొట్టుకుంటే చాలు ఇక అన్ని ఇళ్ళు అటే చూస్తాయిగా. ఏదిరా అరే సుబ్బారావు ఇంటి కొట్టుకుంటారంట, ఇక్కడ నేను చెప్పేది పోయిద్ది. ఎందుకంటే ఇందాక బాగానే ఉన్నారుగా, ఏం జరిగింది? ఇక్కడ దృష్టి మళ్ళీపోతుంది. నేను గమనిస్తూనే ఉంటాను. అప్పుడు దెయ్యాలు నవ్వుకుంటాయి అన్నమాట. అంటే మీకు కనపడవు కానీ నాకు కనపడతాయి. మా ఊరు వచ్చి మా దగ్గరికే వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళందరినీ కష్టపడి చెడగొట్టుకొని ఒక్కొక్కరిని కట్టేసి అందుని కూర్చోబెడుతురే, నువ్వు వచ్చి అంత సింపుల్గా ఓపెన్ చేసుకొని పోదా అనుకున్నా. ఎట్ట బానిస్తాం? నీ బాధ్యత ఏందో మీకు అర్థమైంది. నువ్వు బంధిస్తేనే నేను బంధిస్తాను అంటే, నువ్వు బంధించకపోతే అవి బంధించబడవు. ఇక్కడ నువ్వు నీ కొడుకైనా కూతురైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా వాళ్ళు కట్లలో ఉన్నారు అన్న సంగతి నీకు అర్థమైతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభా వాడిని విడిపించు ప్రభా కాదు, నీకు ఇవ్వబడిన అధికారం గుర్తెరిగి, ప్రభా వాడు సాతాను కట్లలో బందీ అయి ఉన్నాడని అర్థమైంది, వాడిని ఆ కట్లలో నుంచి యేసు నామములో విడుదల చేస్తున్నాను ప్రభా. కట్లలో ఉన్న వాళ్ళనేమో విడిపించాలి, కట్లు కట్టి పడేసిన శక్తులు ఉన్నాయా దురాత్మలో, వాటినేమో బంధించాలి. బలహీనులను విడిపించాలి, బలవంతులను బంధించాలి. ఇది టైటిల్. స్తోత్రం. బలహీనులైపోయి బందీలైపోయారు చూశారు, వారిని విడిపించాలి, బలవంతులను బంధించాలి. నువ్వు సంఘంలో ఉన్నవాడిని వెలివేశావంటే ఇంక వాడు అంతే అన్నాడు కదా. అలాగే వెలుపుటున్న ఒకడిని సంఘంలోకి స్వీకరించావంటే వాడు కూడా సంఘంలో ఇంతే స్థిరపరచబడతాడు. అలాగే
దురాత్మలు ఏవైతే మనల్ని శోధిస్తున్నాయో వాటిని బంధించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక నువ్వేం చేయాలో ఇక నీకు చెప్పేశా. దేవునికి స్తోత్రం. ఉద్యోగం నీకు రాకుండా మానసికంగా ఒత్తిడికి గురి చేసి చీనా బతుకు అనేటట్టు నీకు ఇరిటేషన్ పుట్టియడానికి నిన్ను అడ్డగిస్తున్నది వ్యక్తి కాదు, కొన్ని శక్తులు. నీ జీవనోపాధి సంబంధమైనటువంటి విషయాలలో నీకు వైఫల్యాలు కలిగించి మానసిక క్షోభకు గురి చేసి ఒక పక్క నీ పని ముందుకు పోకుండా చేసి మరో పక్కన వ్యక్తులు వచ్చి నిన్ను ఒత్తిడి చేసేటట్టు చేసి ఒక భయంకరమైన మెంటల్ టార్చర్కి నిన్ను గురి చేస్తున్న ఏ వ్యక్తులు కాదు, శక్తులు, కొన్ని దుష్ట శక్తులు. ఈరోజు ఆ రహస్యాన్ని దేవుడు నీకు విప్పేశాడు, ఓపెన్ చేశాడు. నువ్వు చేయాల్సిందేందో, నీ కర్తవ్యం ఏందో ఇప్పుడు నువ్వు గ్రహించాలి. ఇక్కడే కూర్చున్న వాళ్ళే కాదు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకో. ఏ ప్రాంతానికైనా సువార్తకు వెళితే దైవజనుడా, ఆ వ్యక్తులు తేడా అనుకోవద్దు, వాళ్ళని వెరపిస్తున్న ఆత్మలు ఉన్నాయి. బైబిల్ మొత్తం కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ దురాత్మల గురించి, సాతాను గురించి మాట్లాడుతూనే ఉంది బైబిల్. ఆది కాండంలో అయితే 3వ అధ్యాయంలోనే మనోడు కనపడతాడు. ప్రకటన గ్రంథంలో 13లో మళ్ళా దెయ్యాలు కనపడతాయి. ఆది కాండం 3లో స్టార్ట్ అయినోడు ప్రకటన గ్రంథం 13తో సహా కనపడతాడు వాడు. అంటే మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం దాకా మొత్తం బైబిల్ మొత్తంలో కూడా చాలాసార్లు మన శత్రువుని గురించి క్లియర్గా రాస్తుంది. కాబట్టి అవిశ్వాసుల్లాగా, అజ్ఞానుల్లాగా, లోకస్తుల్లాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నీ కార్యాలు విఫలమవుతున్నాయంటే కుట్ర వాడిదే. ఆర్థికంగా నువ్వు దీవించబడకుండా, ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందకుండా ఆపబడుతున్నావంటే కుట్ర జరుగుతుంది అక్కడ. చావాలి, ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఇరిటేషన్ వస్తుందంటే కుట్ర, అటి కుట్రే. పరస్పరం ఇంట్లో పోరు 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 ఆహాన్ని రెచ్చగొట్టి ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ గొడవ, అల్లరి అల్లరి, భర్త భార్య, భార్య భర్త, పిల్లలకి తల్లులకి, తల్లులకి పిల్లలకి ఇంట్లో ఎప్పుడు పోడు 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 కల్పించేది అయ్యే. ఈ గుర్తుబట్టి తెలివిగా కనీసం ఇంట్లో ఒకళ్ళైనా మోకాళ్ళుని బంధకాల్లో ఉన్న వారి కట్లు విప్పటం, బంధించి పెట్టిన దురాత్మలను ప్రార్థనలో, విశ్వాసంతో, యేసు నామముతో, యేసు రక్తంతో బంధించటం నేర్చుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన విషయం మీ అందరికీ గ్రహింపులోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలా చెప్పడానికి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను అనుభవించిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటి నుంచి. కాబట్టి ప్రియులారా, మీరందరూ గ్రహించి ఇక ఇప్పుడు మీరు అంచనా వేసుకొని చూసుకోండి. మీ ఇంట్లో పరిస్థితులు, మీ ఒంట్లో పరిస్థితులు, మీ మానసిక పరిస్థితులు, మీ కలిగే ఆలోచనలు, మీ కలిగే అనుభూతులు, మీ పిల్లల పరిస్థితులు, నీ భర్త పరిస్థితి, నీ భార్య పరిస్థితి, అసలు ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరు ఏ విధంగా రేపబడుతున్నారో ఆలోచించి సాతాను కట్లలోంచి నీ వారిని విడిపించి పరిశుద్ధాత్మ వశానికి అప్పగించు. ప్రతిరోజు నా ప్రార్థనలో చేస్తాగా ఖచ్చితంగా చేస్తా. భూమి మీద సాతాను కార్యాలు బంధించబడాలి, దురాత్మల కార్యాలు నిష్ఫలమవ్వాలి, నిర్వీర్యం అవ్వాలి. పరిశుద్ధాత్మ నీ కార్యాలు బలంగా జరగాలి భూమి మీద. తండ్రి, నీ పరిశుద్ధాత్మ కార్యాలు విడుదల చేస్తున్నా యేసునామములో భూమి మీద. నీ పిల్లల్ని అడ్డగించే దుష్ట శక్తుల్ని, వాటి కార్యాలని బంధిస్తున్నా యేసునామములో. మరి నేను ఈ మాట అనకపోతే అక్కడ ఓపెన్ కాదు. నువ్వు కదిలితే నేను కదులుతానన్నాడు ఆయన. నువ్వు అడుగుబెట్టరా నేను ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. బంధించండి శత్రువు కార్యాలను యేసునామములో. కృంగదీసేటువంటి ఆలోచనలు కలిగించే దురాత్మలని, నిరుత్సాహం, నిరాశ, కార్యాల్లో వైఫల్యం, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి, శరీరంలో బలహీనత, ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన పరిస్థితులు, అన్నిటిని దేవుని ముందుంచి దుష్టాత్మల కదలికల్ని బంధిద్దాం. వాటి శక్తుల్ని నిర్వీర్యం చేద్దాం. దేవుని బిడ్డల్ని విడుదల చేద్దాం. కట్లలో బందీలైపోతున్న వారిని బంధకాల్లోంచి విడిపిద్దాం. నోరు తెరిచి పలుకుదాం. ప్రభువా,
ప్రభువా ఈ కార్యము చేయి. ఇదిగో నా బిడ్డ సాతాను కట్లలో బందీ అయ్యాడు, వాడిని విడిపించు. ఓ తండ్రి, నా ఇంటి వారు ఇలా సాతాను కట్లలో బందీలు అయిపోయారు. ఓ వారు పాపం చేస్తున్నారు, వారు మూర్ఖులై ఉన్నారు, వారు మాట వినని వారై ఉన్నారని మేము అనుకుంటున్నాం, కానీ ఓ శత్రు వశంలో వాళ్ళు ఉన్నారని మేము గ్రహించలేకపోయినాం. కొంతమంది కావాలని యోధాలాగా అప్పచెప్పుకుంటే, కొంతమంది అమాయకంగా సాతాను చేతికి చిక్కిన వాళ్ళు ఉన్నారు. వారి విడుదల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఓ తండ్రి నాయన, విడుదల 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 విడుదల. బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల, రోగపు బంధకాల్లో ఉన్న వారికి విడుదల, సాతాను కట్లలో వ్యసనపు బంధకాల్లో ఉన్న వారికి విడుదల, అప్పుల బంధకాల్లో ఉన్న వారికి విడుదల, ఓ మానసిక రుగ్మతలతో ఉన్న వారికి విడుదల, ఓ మానసిక రుగ్మతల కృంగుబాటు, దిగజారిన స్థితి, నిరుత్సాహంలో ఉన్న వారికి విడుదల విడుదల ప్రకటిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ ప్రకటిస్తున్నాం. రక్షణలోనికి రాకుండా సాతాను బంధించిన ఆత్మలకు విడుదల యేసునామములో విడుదల విడుదల ప్రకటిస్తున్నాం. ఇక్కడ మేము విడుదల ప్రకటిస్తే అక్కడ ప్రకటిస్తున్నావుగా. ఆత్మలు విడుదల చేస్తున్నాం యేసునామములో. ఓ అనేక ఆత్మలు రక్షింపబడ, అనేక ఆత్మల సాతాను కట్ల నుండి విడుదల, అనేక మందిని బంధించి ఉంచిన దురాత్మలను యేసు నామములో, యేసు రక్తము చేత బంధిస్తున్నాం. గొప్ప విడుదల చూడాలి దేవా. ఈ రోజు మేము విశ్వాసంతో పలికాం. మరలా వారానికి గల సాక్ష్యాలు రావాలి యేసు నామములో, కార్యాలు జరగాలి యేసు నామములో. నీకు స్తుతి 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 స్తుతి. నీవు అడుగుపెట్టు స్థలమును ఆశీర్వదిస్తాను, అది నీకు ఇస్తానని సెలవిచ్చిన దేవా. మేము అడుగుపెట్టే ప్రదేశాల్లో ఉన్న దురాత్మలను బంధించి దూరపరుస్తున్నాం. మా గృహాలను ఆవరించి, మా ఇళ్లలో సమాధానాలు లేకుండా, మా ఇళ్లలో పవిత్రత లేకుండా, మా ఇళ్లలో పరిశుద్ధత లేకుండా, మా ఇళ్లలో నీ స్తుతి లేకుండా, మా ఇళ్లలో నీ మహిమ లేకుండా, మా ఇళ్లలో ప్రార్థన లేకుండా, మా ఇళ్లలో లోకాన్ని తీసుకొచ్చి పెట్టి, లోకానుసారతను తీసుకొచ్చి పెట్టి, మా ఇళ్లలో మరణ భయాన్ని తెచ్చిపెట్టి, మా ఇళ్లలో వ్యాధి భయాన్ని తెచ్చిపెట్టి, మా ఇళ్లలో ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టి, మా ఇళ్లలో కరువును పెట్టి, కట్లలో బంధించిన దుష్ట శక్తుల కట్లు యేసు నామములో తెంచివేస్తుంది. అవి కట్టిన దురాత్మలను, మా ఇళ్ల మీద పనిచేసిన దురాత్మలను, మా గృహాల మీద పనిచేసిన దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. మా గృహాల్లోకి పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధిని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ సమాధానాన్ని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మహిమను విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ స్తోత్రమును విడుదల చేస్తున్నాం. బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్న వారికి విడుదలను ప్రకటిస్తున్నాం. అలవాట్లు, దుర్వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం. విడుదల ప్రకటిస్తున్నాం. ఓ వాటి మీద జయం రావాలి. ఓ వాటిలోకి ఈడ్చుకెళ్తున్న దురాత్మలు ఏమున్నాయో అవి బంధిస్తున్నాం యేసునామములో. వాటిని బంధిస్తున్నాం యేసునామములో. మా ప్రార్థన ఆలకించుతాం. మేము నీ వైపు తిరగకుండా, నీతో ఏకాంతంగా గడపకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సువార్త ప్రకటించకుండా, పరిశుద్ధుల సహవాసంలో ఉండకుండా మమ్మల్ని బలహీనపరుస్తున్న దురాత్మలను, అంధకార శక్తులను, సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామముతో బంధిస్తున్నాం. అవి కట్టిన కట్లలో నుంచి మాకు విడుదల ప్రకటించుకుంటున్నాం. మా వారికి విడుదల ప్రకటించుకుంటున్నాం. ఓ ఏకాంత ప్రార్థన అనుభవాలు మాకు మళ్ళీ కావాలి. ఓ వాక్య ధ్యానాసక్తి మళ్ళీ కావాలి. ఓ సువార్త ప్రకటన మళ్ళీ కావాలి. ఓ పరిశుద్ధుల సహవాసం మళ్ళీ కావాలి. ఓ నీ చిత్తము నెరవేర్చే ఆసక్తి మళ్ళా కావాలి. ఓ నీతి ప్రవర్తన మళ్ళా కావాలి. ఓ పరిశుద్ధ జీవితం మళ్ళా కావాలి. ఓ లోతైన ఆత్మీయ జీవితం మళ్ళా కావాలి. ఓ ఆరాధనతో నేను మయంపరిచే జీవితం కావాలి. ఓ కన్నీటి ప్రార్థన మళ్ళా కావాలి. ఉపవాస ప్రార్థన మళ్ళా కావాలి.
మమ్మల్ని దర్శించు. మాతో స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముందున్న కార్యములన్నిటిని నీవే సఫలపరచు. పనిచేస్తున్న స్థలంలో బిడ్డలకి నీ కాపుదల దాయిచ్చే, జ్ఞానము దాయిచ్చే. ఈ ప్రాంగణం అంతట్లో ఎక్కడ ఏ పని జరిగినా దురాత్మలు ఏ విధమైన కుట్రలు పన్నకుండా వాటి ఆలోచనలను, వాటి యుక్తులను, కుయుక్తులను, వాటి శక్తులను నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నా. ఆమేన్. నీ కృపా కాపుదల ప్రసాదించి, నీ భద్రత వలె మా చుట్టూ ఉంచి ఈ పనంతట్లో తోడై ఉంటా. ఆర్థిక పరమైన దీవెనలు మాకు రాకుండా అడ్డగిస్తున్న దయ్యములను బంధిస్తున్నా. ఓ దేవా, నలుదిశల నుండి మా అందరికీ కూడా సహాయం కావాలి. ఓ నలుదిశల నుండి మా అందరికీ సహాయము కావాలి. మా ప్రయత్నాలు సఫలం కావాలి. మా ఆలోచనలు నీ చిత్త పరిధిలో నెరవేరాలి. ఓ విస్తారమైన ఆత్మ రక్షణ చూడాలి. ఓ సార్వత్రిక సంఘములో దైవ జనాంగం మీద, వారి కుటుంబాల మీద పనిచేస్తూ వారిని కృంగదీస్తున్న దయ్యములను యేసు నామములో బంధిస్తున్నా. సేవకులకు మంచి సాక్ష్యాలు విడుదల చేస్తున్నా. అన్ని సంఘాల్లో ఉద్యమాన్ని విడుదల చేస్తున్నా. అన్ని సంఘాల్లో దుర్బోధలు ఏమైనా అవన్నీ యేసు నామములో బంధిస్తున్నా. అన్ని సంఘాల్లోకి సత్యము విడుదల అవ్వాలి. యేసు నామములో సత్యం విడుదల చేస్తున్నా. సత్యం విడుదల చేస్తున్నా. సర్వ సత్యం విడుదల అవ్వాలి. సర్వ సత్యం విడుదల అవ్వాలి. ఆయన కార్యము జరిగించు. మా ప్రార్థనను సిగ్గుపరచు, మా విజ్ఞాపనను సిగ్గుపరచు, మా విశ్వాసాన్ని సిగ్గుపరచు. మా విశ్వాసాన్ని నిశ్చయముగా సహాయము చేస్తాం. నీకు వందనాలు చెల్లిస్తాం. మా మనవులన్నీ గైకొని జవాబిచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం. ఆమేన్. చెప్పండి స్తోత్రం, చెప్పండి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం.